సెల్ఫ్ కంట్రోల్ పోతుంటే అర్థమేంటో తెలుసా? డైలీ ఫ్యాపింగ్ మన మైండ్ని స్లోగా వీక్ చేస్తుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే డైలీ ఫ్యాప్ చేసే వాళ్ళకి డిప్రెషన్ స్కోర్ హై సివియర్ లెవెల్లో ఉంది. ఒకేషనల్లీ చేసే వాళ్ళకు ఆల్మోస్ట్ నో డిప్రెషన్. ఇది ఎలా రన్ అవుతుందంటే ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది. ఫస్ట్ బ్యాడ్ ఫీల్ అవుతామని చెప్పి ఫ్యాప్ చేస్తాం. మళ్ళీ ఫ్యాప్ చేసిన తర్వాత డోపమైన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. డోపమైన్ ఇంబ్యాలెన్స్ అయితే ఇంకా బ్యాడ్ ఫీల్ అవుతాం. సో ఇది ఒక లూప్ లాగా రన్ అవుతుంది. సెమీ రిటెన్షన్ ఫాలో అయిన వాళ్ళకి 40 డేస్లో బ్రెయిన్ రికవరీ స్టార్ట్ అయింది. ఫోకస్ అండ్ మెమొరీ ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకో స్టడీస్లో ఫ్యాపింగ్ కంట్రోల్ చేసిన స్టూడెంట్స్కి 20% బెటర్ విల్ పవర్ చూపించారు. ఎక్సెస్ ఫ్యాపింగ్ వల్ల డోపమైన్ రిసెప్టార్స్ తగ్గిపోతాయి. అంటే లో కాన్ఫిడెన్స్, ప్రోక్రాస్టినేషన్, గిల్ట్ ఫీలింగ్, కాన్సన్ట్రేషన్ జీరో. అందుకే రిటెన్షన్ తర్వాత పీపుల్ చెప్తారు లైఫ్ క్వాలిటీ మారిపోయిందని. ఫ్యాపింగ్ మూడ్ని 2 minutes బెటర్ చేస్తుంది, బట్ ఫ్యూచర్ని స్ట్రాంగ్ చేయదు. సిమెంట్ ఇండిషన్ అంటే సప్రెషన్ కాదు, ఎనర్జీ డైరెక్షన్. క్రేవింగ్ని ఒబే చేయకపోతే అది వీక్ అవుతుంది. కంట్రోల్ నేర్చుకుంటే ఫ్రీడమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫాలో ఫర్ రియల్ మాస్కులన్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.